ఓం శ్రీ కందుగా నమః. మరి ఈరోజు మరి మన అమరావతి రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి ఆయన మీద నమ్మకంతో ఇచ్చారో ఆ రైతులంతా మరి అంతా సక్రమంగా జరుగుద్ది. ఇక్కడ అంతా కూడా మనం సహాయం చేసాము ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆనందంగా ఉండగా ప్రభుత్వం మారిన తర్వాత ఈ రైతుల్ని కదలనీయకుండా నరకం ఏంటో చూపించారు. వాళ్ళకి దిక్కుముక్కు లేకుండా వాళ్ళు కొట్టారు, చిత్రహింస పెట్టారు, కేసులు పెట్టారు, చాలామంది చనిపోయారు. వాళ్ళు సుమారుగా 1630 రోజులు నిరవధిక దీక్షలే కానీ నిరసనలే కానీ రాష్ట్రం అంతా పర్యటించారు. వాళ్ళని ఈ అమ్మ మాకు తల్లి నువ్వే కాపాడు, నీ దగ్గరికి వస్తున్నామని చెప్పి మొక్కులతో వస్తుంటే వాళ్ళందరినీ ఇదే బ్యారేజీ మీద చిత్రహింసలు పెట్టారు. రౌడీలు, గుండాలు, పోలీసులతో పెట్టి ఈ తుండు కనపడితే కొట్టమన్నారు. మరి ఎక్కడా కూడా ప్రపంచంలో లేదు దేవాలయానికి వెళ్తుంటే కొడతాం అనేది. దేవాలయానికి వెళ్తే రానీయకుండా కొట్టారు. ఆ మొక్కు తీర్చుకుంటారో ఆ తల్లి ఆశీస్సులు ఉండయి అని చెప్పి అసూయ దేశంతో వీళ్ళ కొట్టారు. ఇప్పుడు చట్టబద్ధత అయిన తర్వాత పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మరి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ తల్లి దగ్గరికి వీళ్ళు సీరా తీసుకొని ఈ జేఏసీ కానీ ఈ ఆడపడుచులు కానీ రైతులు కానీ అందరూ ఆనందంతో ఇవాళ ఇక్కడికి నేను పిలిపించి రండి మీ మొక్కలు తీర్చుకోండి, ఆ తల్లి ఆశీస్సులు పొందండి, అమరావతికి బాబు గారికి మీకు ఆశీస్సులు కలగాలని చెప్పి నేను ఇవాళ పిలుతం జరిగింది. వీళ్ళందరికీ మంచి దర్శనం చేయించి ప్రసాదాలు ఇచ్చి నేను పంపుతాను. జై భవాని.